హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, వేస్ట్తో తయారు చేసుకునేది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి మొక్కలకు, ఎట్లా తయారు చేసుకోవాలి అసలు అనేది ఇదంతా కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, అలాగే అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్కలకు ఈ చలికాలం అనేది రెస్టింగ్ పీరియడ్ అండి. అయినప్పటికీ కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు వస్తున్నాయి. పువ్వులు కూడా మంచి సైజులో వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లనే సాధ్యమవుతుందండి. మనం హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే కెమికల్స్ ఇవ్వడం వల్ల మొక్క ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు. మనం ఎప్పుడైతే హోమ్ మేడ్ మనము ఆర్గానిక్గా ఇస్తామో ఫర్టిలైజర్స్, మొక్క ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే మంచిగా చూడండి ఎంత మంచి మంచి ఫ్లవర్స్ మనము నర్సరీలో ఉన్నప్పుడు ఎట్లయితే తెచ్చుకుంటామో ఫ్లవర్ని చూసి, అవే ఫ్లవర్స్ మనం ఇంట్లో పూయించుకోవచ్చు అండి, ఎటువంటి కెమికల్ లేకుండా. ఇది ఫస్ట్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి సన్లైట్ అండి. సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి, ముఖ్యంగా పూల మొక్కలకైనా కాయగూర మొక్కలకైనా కూడా. అయితే ఇక్కడ మనం పూల మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇది చెప్తున్నాను. అయితే ఎండ అనేది చాలా అవసరము. ఎండ మనము అంటే చలికాలంలో కొంచెం తక్కువ వస్తుంది కదా, ఎక్కువ ఎండ ఏ ప్లేస్లో అయితే వస్తుందో అక్కడికి మన పాట్లు షిఫ్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎండ అనేది ప్రాపర్గా మొక్కకు తగలకపోతే మాత్రం పువ్వులు అనేటివి పూయవండి. పూసినా ఏదో ఆ షేప్లెస్గా చిన్నగా అట్లా వస్తాయి. కానీ ఇట్లా మీకు మంచి సైజులో ఇట్లా రావాలి, ఫ్లవర్ ఎట్లుంటుంది అట్లా మనకు రావాలి అని అంటే మాత్రం ఎండ కంపల్సరీ తగలాలి. నెక్స్ట్ వాటరింగ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మనము ఈ చలికాలంలో మనము అంటే వాటర్ వేసేస్తే మన పని అయిపోతుంది కదా అన్నట్టుగా ఉండొద్దు. మట్టిలో తేమ ఉందా లేదా, అంటే వాటర్ ఆ మొక్కకి అవసరం ఉందా లేదా చూసుకొని మనం వాటరింగ్ చేయాలి. ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ తడిగా ఉన్న పాట్లో మనం మళ్ళీ వాటర్ వేసేయడం వల్ల కూడా ఫంగస్ అనేది ఏర్పడుతుంది. రూట్స్లో కానీ మట్టిలో కానీ ఫంగస్ వచ్చినప్పుడు ఈ మొగ్గలు అనేటివి డ్రాప్ అయిపోతాయి. చూడండి మొగ్గలు చక్కగా వస్తున్నాయి కదా, మరి మొగ్గలు పువ్వులుగా విచ్చుకోకపోవడానికి కారణం అదే ఉంటుందండి. మీరు ఒకసారి గమనించుకోండి. ఏదైనా ప్రాబ్లం అలాంటిది మీ మొక్కలలో ఉంటే మాత్రం మీరు చక్కగా మట్టి అంతా కూడా పాట్ చుట్టూ, మొక్క చుట్టూ పాట్ల మట్టి లూజ్ చేసేసి మంచిగా ఎండ తగిలేటట్టుగా మనం పెట్టాలి మొక్కకి. అయితే ఒక 1 డే మొత్తం అట్లా ఎండిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుండి మనం ఏదైనా ఫర్టిలైజర్ కానీ, లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదా వాటరింగ్ కానీ నార్మల్గా చేస్తూ ఉండాలి. అయితే మనము మట్టి లూజ్ చేయడం వల్ల ఎండ కానీ ఆక్సిజన్ కానీ వేర్ల వరకు కూడా తగిలి వేర్లు దృఢంగా ఉంటాయి. వేర్లు దృఢంగా ఉంటేనే మొక్క మనకు స్ట్రాంగ్గా ఉండి చక్కగా మొగ్గలు పూలు అనేటివి పూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎరువులు ఇస్తున్నప్పటికీ కూడా తగ్గుతుంది, అయినా కానీ పువ్వులు పూస్తలేవు అన్న మనం ఇంకొకటి మనం పాటించాల్సి ఉంటుందండి. ఎందుకు అని అంటే ఇది మట్టి ఎక్కువ రెగ్యులర్గా ఫర్టిలైజర్ అయిపోతుంది ఉంటుందండి పూల మొక్కలకి అనేది అయితే ఆలం అనేది వాడుకోవచ్చండి. పటిక, ఆ పటికని మనకి ఈజీగా కిరాణా స్టోర్స్లలో దొరికిపోతుంది. దాని పౌడర్ ఫామ్ మనము మొక్కలలో 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వరకు, పెద్ద పాట్ అయితే ఒక 1/2 స్పూన్ వరకు, చిన్న పాట్స్ అయితే ఒక 1/2 స్పూన్ మనం లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. డైరెక్ట్ ఆలంని తీసుకొచ్చేసి వాటర్లో వేసేసి కూడా ఆ పటిక ఇట్లా మనం చేయడం మట్టిలో యాసిడిక్ నేచర్ అనేది పెరిగి అప్పుడు కూడా మనకు పువ్వులు పూస్తాయండి, మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయి. మరి ఇప్పుడు ఈరోజు చూసే ఫ్రీ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి
చేసినాను. ఇట్లా నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇలాగా నేను చేసి పెట్టుకుంటుంటానండి. మీరు కూడా మరి ఇట్లా అరటి పండ్ల తొక్కలు ఉంటే మాత్రం అస్సలు పడేయొద్దు. వాటిని చక్కగా ఎండకు పెట్టేసి పౌడర్ ఫామ్లో, ఈ చలికాలంలో అయితే పౌడర్ ఫామ్లో ఇవ్వడము చాలా మంచిది. ఓకే, ఒకవేళ మీరు టైం లేదు అట్లా పౌడర్ చేసి ప్రాసెస్ కదా ఇదంతా పెద్ద అని మీరు అనుకుంటే, ఒకవేళ మనం వాటర్లో కూడా మనం నానబెట్టేసి కూడా 1 day 2 days వదిలేసి మనం ఆ తర్వాత మొక్కలకి ఇవ్వచ్చండి. అది కూడా ఒక పద్ధతి వాడుకోవచ్చు. ఇక్కడ అరటి తొక్కలు మనకు లేనప్పుడు ఇక్కడ ఈ ఆలు పీల్స్ అండి, ఇవి చూడండి ఆలుగడ్డ పీల్స్ ఉంటాయి కదా, అవి ఆలు పీల్స్ నేను కూడా ఎప్పటికప్పుడు డ్రై చేసి పెడుతూ ఉంటాను. నా దగ్గర ఎప్పుడు కూడా ఇవి స్టాక్ ఉండే ఉంటాయండి. అయితే వీటిని మనం చూడండి ఇట్లా డ్రై చేసుకోవాలి చక్కగా, అవి ఎండిపోయేట్టుగా. వీటిని మనం మిక్సీలో వేసేస్తే చక్కగా పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని ఇప్పుడు నేను ఎట్లా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఇట్లా డ్రై ఫామ్లో ఇవ్వడమే మంచిది. చూడండి నేనైతే ఇట్లా మట్టి ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూనే ఉంటాను. మన పాట్లో మట్టి ఇట్లా లూజ్గా ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఇట్లా కదిపినప్పుడు గట్టిగా ఉండొద్దండి మట్టి, ఎప్పుడైనా కూడా ఇట్లా లూజ్గా ఉండాలి. అంటే మనం పాటింగ్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడే దాంట్లో మనము 30% మట్టి, 30% కోకోపీట్, 30% ఒకవేళ లేక పాటింగ్ మిక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. మనం ఆకులతో ఎండాకులతో పెడితే కూడా మట్టి చాలా గుల్లగా ఉంటుందండి. కిచెన్ వేస్టేజ్ కూడా గుల్లగానే ఉంటుంది. అవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోస్లలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది బనానా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. ఎప్పటికప్పుడు మనము అప్పుడు చేయాలని ఏం లేదు, మన దగ్గర ఎక్కువ తొక్కలు జమ అయిపోయిన తర్వాత ఒక్కసారి మిక్సర్ గ్రైండర్లో వేసేసి చక్కగా పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి హ్యాపీగా. చూడండి నేను ఎంత ఇస్తున్నానో. ఈ పాట్ నాది పెద్ద సైజ్ పాటే, 12 ఇంచుల పాట్. ఈ పాట్కి నేను ఒక 2 పెద్ద స్పూన్లు నేను ఇస్తున్నాను. ఈ చలికాలంలో మొక్క గ్రోత్ ఆగిపోయినా, పువ్వులు పూయకుండా మొక్క ఆగిపోయింది అంటే మాత్రం పొటాషియం అనేది తప్పకుండా మొక్కలకు అందించాలండి. పొటాషియం అనేది ఈ ఫర్టిలైజర్లో, బనానా పీల్ ఫర్టిలైజర్లో చాలా పుష్కలంగా ఉంటుంది. మనం ఇట్లా డ్రై ఫామ్లో ఇవ్వడం వల్ల మరి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట మొక్కకి. చూడండి ఇది దాదాపు ఒక 2 స్పూన్స్ ఉంది, పెద్ద స్పూన్స్ అంతా. ఈ మందార మొక్కకు కూడా నేను ఇచ్చేస్తున్నాను కంప్లీట్గా. ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకొని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు మన మొక్కలకి. అయితే బనానా పీలే అవసరం లేదు. ఒకవేళ మన దగ్గర బనానా పీల్స్ ఉంటే ఓకే, లేదు అని అంటే ఆలు పీల్స్ కానీ, ఆనియన్ పీల్స్ కానీ, లేదా మనము వెల్లుల్లి పీల్స్ కూడా మనము ఈ పొటాషియం కింద మన మొక్కలకి ఇవ్వచ్చండి. మనము ఎప్పుడు కూడా ఈ పీల్స్ అన్నిటినీ కూడా మనం వేస్ట్గా పడేయకుండా మనం పౌడర్ ఫామ్లో మనం మిక్సీలో చేసి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం డైరెక్ట్గా మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు అండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్